పులివెందుల ఒంటిమిట్టలో ముగిసిన పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య జడ్పీ ఎన్నికలు. ఏపీలో సెమీ కండక్టర్ల తయారీ యూనిట్ ఏర్పాటు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. అమరావతి నిర్మాణ పురోగతిపై చంద్రబాబు సమీక్ష 74 ప్రాజెక్ట్ వర్క్స్ ప్రారంభించామన్న అధికారులు. ఒంగోలు రూరల్ పిఎస్ లో రామ్ గోపాల్ వర్మ 4 గంటలుగా ఆర్జీబీని ప్రశ్నిస్తున్న పోలీసులు. రేపు నిర్మాత మండలితో ఫెడరేషన్ చర్చలు 9వ రోజు కొనసాగుతోన్న షూటింగ్స్ బంద్. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు సిట్కు బదిలీ. ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేశామన్న డీసీపీ. అమెరికాలో రోడ్డు ప్రమాదం, తెలుగు విద్యార్థి దుర్మరణం. మృతురాలు మేడ్చల్ కు చెందిన శ్రీజ వర్మగా గుర్తింపు. ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీపై దర్యాప్తు ముమ్మరం. సరిహద్దు జిల్లాల్లో గాలిస్తోన్న పోలీసులు. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై సుప్రీం విచారణ. సరైన గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి సూచన. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన ప్రక్రియ ప్రారంభం. 3 జడ్జిలతో ప్యానెల్ ఏర్పాటు చేసిన లోక్సభ స్పీకర్. మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు. తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి. ఆగస్టు 15 నుంచి కొత్త విధానం అమలు.